అందరికీ ప్రైజ్ లాడండి. మనం చూస్తున్నది చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో మరి ఆ మందిరంలో ప్రతి వారం వచ్చేసి కొన్ని వేల మంది భోజనాలు చేస్తారు. ఇది గడిచిన ఉపవాస ప్రార్థనలో మరి 3వ దినం ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం చూడండి. కొన్ని వేల మంది మరి భోజనాలకి ఎలా కూర్చున్నారో. మరి జెంట్స్ సపరేట్గా ఉంటుంది, లేడీస్ కూడా సపరేట్, ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుందండి. చూడండి ఎంత క్రమంగా ఎంత లైన్గా కూర్చున్నారు. భోజనం వడ్డించే పరిచారకులే కొన్ని వందల మంది ఉంటారు. మరి ఎవరికి కూడా కూర్చున్న వారికి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి, ఇదిగో ఇక్కడంతా లేడీస్ అండి. అటు సైడ్ కూర్చున్నారు చూడండి, లేడీస్ ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళే కొన్ని వేల మంది ఉంటారు. లేడీస్కి సపరేట్గా ఉంటుంది భోజనాలు. తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్లో చిలకలూరుపేటలో నెలకు వచ్చేసి దగ్గర 70 నుంచి 80 క్వింటాల రైస్ ఉడుకుతుందండి. మరి షాలేం రాజు గారు మరి అంత కష్టపడి మరి అంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారంటే అది దేవుని కృప, కేవలం దేవుని కృప. దేవుని కృప లేనిది ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన ఎప్పటికీ చెప్తూ ఉంటాడు, ఇంత పెద్ద పరిచర్య జరుగుతుందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే అని చెప్పేసి షాలేం రాజు గారు కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఏ రోజు కూడా ఇది నా కష్టం వల్ల ఇంత పరిచర్య జరుగుతుందని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదండి. ఏ పాటికి ఆయన దేవుని మహింపరుస్తాడు. కాబట్టి మీరు కూడా అందరూ ఆయన కోసం ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.